అనామిక ఒక పల్లెటూరమ్మాయి. తను కృష్ణాపురం గ్రామంలో తల్లితో కలిసి నివసిస్తూ ఉంది. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు మొత్తం తనే చూసుకుంటూ ఉండేది. అక్కడే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని టీలు టిఫిన్లు లాంటివి అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక కారు అనామిక వాళ్ల కొట్టు ముందు ఆగుతుంది. ఆ కారు నుండి శారదా, రమేష్ వాళ్ళు దిగుతారు. ఏం కావాలండి? టిఫిన్ కావాలా, టీ కావాలా? 3 ప్లేట్ల దోశలు ఇయ్యమ్మా. కూర్చోండి, 10 నిమిషాల్లో తయారవుతాయి, మీకు అందజేస్తాను. వాళ్ళక్కడే కూర్చుంటారు. కారులో ఉన్న శారద భర్త ప్రసాద్ని కూడా బయటకు రమ్మంటారు. అతను కూడా బయటకొచ్చి అక్కడే కూర్చుంటాడు. అనామిక దోశలు వేస్తూ ఉంటుంది. ఇక ముగ్గురికి దోశలు వేసి ఇస్తుంది. వాళ్ళు దోశలు బాగా తింటారు. దోశలు చాలా రుచిగా ఉన్నాయమ్మా, బాగా వేసావు. ఎంత అయింది? 60 రూపాయలండి. రమేష్ 60 రూపాయలు ఇస్తూ ఉండగా, ఏంటమ్మాయి మరీ విచిత్రంగా చిన్న చిన్న దోశలకు ఒక ప్లేట్కి 20 రూపాయలు తీసుకుంటున్నావా? 10 రూపాయలకి 2 దోశలాగున్నాయి అవి. మీరు అన్నదానికే వద్దామండి. 10కి నేను 2 దోశలు ఇస్తే ఎలా కుదురుతుంది చెప్పండి? పప్పు రేట్ ఎలా ఉంది, గ్యాస్ రేట్ ఎలా ఉంది, నూనె రేట్ ఎలా ఉంది, అన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. నేను కనుక మీరు చెప్పినట్టు 10కి 2 దోశలు నేను ఇస్తే ఎంత నష్టపోవాలి? పిండి కొద్ది రొట్టొస్తుంది కదా. నా ఉద్దేశంలో నేను ఇస్తున్న దోశలకి నేను చెప్పిన రేటుకి సరిగానే ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా అని ఇట కస్టమర్ల మీద ఎత్తేయాలా? సరే, నేను ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటో అడుగు, చెప్తా. నేను వేసే 2 దోశలతోనే మీరెందుకు సర్దుకున్నారు? 2 దోశలు కడుపు నిండింది కాబట్టి సర్దుకున్నాను. మీరు చెప్పారు కదా కడుపు నిండింది అని. నా దగ్గర 2 దోశలు తిన్నా ఒకటే, మీరు చెప్పినట్టు 5 రూపాయలకు వచ్చే దోశలు 4 తిన్నా ఒకటే. ఇక్కడ మీరు చూడాల్సింది దోశ రేటు కాదండి, దాని సైజు కాదు. అది తినటం వల్ల మీ కడుపు నిండిందా లేదా అది మాత్రమే చూడండి. ఆ మాటలు విన్న శారద చాలా ఆశ్చర్యపోతుంది. బాలే తెలివైన దానిలాగున్నావమ్మాయి. నాది ఏం తెలివిలే అమ్మా. తెలివితేటలే ఉంటే ఇక్కడ ఎందుకుండేదాన్ని, ఎక్కడో ఉండేదాన్ని అని అనామిక అంటుంది. ఇక ఆ మాటలకి వాళ్ళు చాలా సరదాగా మాట్లాడుతున్నావంటూ పొగుడుతూ 60 రూపాయలకి బదులుగా 100 రూపాయలు ఇస్తారు. అది తీసుకుని 40 రూపాయలు తిరిగిస్తూ ఉండగా, నీ తెలివితేటలకు మించి ఎక్కువ డబ్బులు ఇచ్చామో నీ దగ్గర ఉంచుకో. నా కష్టంతో రాని ఏ ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదండి. తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు ఈ డబ్బులు తీసేసుకోండి, లేదంటే ఈ 40 రూపాయలకు తగ్గ 2 ప్లేట్ల దోశలు ఇచ్చేస్తాను. ఇప్పుడు వాటిని తీసుకున్న వృధాగా పడేయాలి. వద్దులేమ్మా, డబ్బులే ఇచ్చి అని అనటంతో అనామిక తిరిగి 40 రూపాయలు ఇచ్చేస్తుంది. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ ఊరికి మీరు కొత్తగా ఉన్నారు, ఎవరింటికి వెళ్ళాలండి? పార్వతమ్మ గారని ఒక ఉందంట కదమ్మా, వాళ్ళింటికి వెళ్ళాలి. ఆ మాటలు వినగానే అనామిక కొంచెం ఆశ్చర్యపోతుంది. పార్వతమ్మ గారికి మీరు బంధువులా? లేదమ్మా, బంధుత్వం కలుపుకుందామని వచ్చాం. పార్వతమ్మ గారి కూతురు చూడడానికి వచ్చాం. మా అబ్బాయికి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామని. ఇల్లు ఎక్కడా అని చెప్పారు, మాకేం అర్థం అవ్వట్లా. వీధిదే అని చెప్పారా? పెళ్లి చూపులకు వస్తున్నట్టు మా అమ్మ ఏమి నాతో చెప్పలేదే. అంటే పార్వతమ్మ కూతురువమ్మ నువ్వు? అవునండి, నేనే పార్వతమ్మ గారి అమ్మాయిని. నా పేరు అనామిక. మీరు అనుకుంటున్న అమ్మాయి నేనా కాదా అని నాకు అనుమానంగా ఉంది. పార్వతమ్మ గారి అమ్మాయి అయితే మీరే కదా. అంటే మేము మీకోసమే వచ్చాం. మీరు నాకు చాలా బాగా నచ్చారు. పెళ్ళంటూ చేసుకుంటే మీలాంటి తెలివైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఆ మాటలకి అనామిక కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ చిన్నగా శారదతో మాట్లాడతాడు. శారదా, అబ్బాయి పొరపాటు పడుతున్నాడు. ఎందుకంటే పార్వతమ్మ గారి అమ్మాయి పేరు వీణా అని చెప్పారు. ఈ అమ్మాయి ఏమో తన పేరు అనామిక అంటుంది. మీరేదో గుసగుసలాడుతున్నారంటే ఖచ్చితంగా నేనయ్యి ఉండను. పార్వతమ్మ అని కొంచెం ముందు శివాలయం గుడి వెనకాల ఇల్లు ఉంటుంది. వాళ్ళ అమ్మాయి పేరు వీణ. మీరు గుడి దాటి వచ్చినట్టున్నారు. మీరు కారు వెనక్కి తిప్పుకొని వెళ్ళండి. నిజంగా నువ్వు భలే తెలివైన అమ్మాయిలాగున్నావు. అన్ని భలే కనిపెట్టేస్తున్నావు. ఏదేవైనా నీతో మాట్లాడడం మాకు చాలా బాగుందమ్మా, వెళ్ళొత్తాం అని చెప్పి అందరూ కారులో పార్వతమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడ పార్వతమ్మ భర్త రాయుడు వాళ్ళని ఆహ్వానం పలుకుతారు. లోపలికి వెళ్తారు. అమ్మాయిని పిలిపించమని అడుగుతారు. పార్వతమ్మ వీణని తీసుకొస్తుంది. శారద అమ్మాయిని చూసి, అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఏం చదువుకుందే? నేను డిగ్రీ చదువుకున్నాను అత్తయ్య. ఇక్కడే స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి పట్నంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు. 10వ తరగతి వాళ్ళకి లెక్కలు చెప్తాడు, లెక్కల మాస్టరు. నేను కూడా మ్యాథ్స్ టీచర్ అత్తయ్య. భలేగా ఉంది. ఇద్దరు మ్యాథమెటిక్స్ టీచర్లు. బాగుంది. అమ్మాయి లక్షణంగా ఉంది. మాకు బాగా నచ్చింది. మా అబ్బాయికి కూడా నచ్చినట్టే ఉంది. మరి మీ అమ్మాయి సంగతేంటో అడగండి. మా అమ్మాయి సిగ్గు చూస్తేనే అర్థం కావడం లేదా? మా అమ్మాయికి కూడా ఇష్టమే.
నేను అమ్మాయితో కొంచెం ఒంటరిగా మాట్లాడొచ్చా? అందుకు వాళ్ళు సరే అని చెప్తారు. ఇక రమేష్, వీణ ఇద్దరూ మేడ మీదకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ మొహం చూస్తుంటేనే మీకీ పెళ్లి ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది. మీరెవరినైనా ప్రేమిస్తూ ఉంటే చెప్పండి, అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పేస్తాను. నేను మా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న రవి అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలుసు, వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఇలా హడావుడిగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. రమేష్ తన మనసులో వీణ చెప్పింది విని హమ్మయ్య అనుకుంటాడు. ఎందుకంటే అతనికి అనామిక బాగా నచ్చుతుంది. ఇక రమేష్ అదే విషయాన్ని వీణతో కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న వీణ, అనామిక నాతో పాటు ఇంటర్ వరకు చదువుకుంది. తర్వాత కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆగిపోయింది. చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి కూడా. తను బాగా చదివి గవర్నమెంట్ టీచర్ అవ్వాలని కలగంది. కానీ పాపం అది నెరవేరలేదు. తన చదువు ఆగిపోయి కూడా 2 ఏళ్లు అవుతుంది. వాళ్ళ నాన్న లేకపోవడమే ఇదంతా కారణం అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది వీణ. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా కింద ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు. కొంత సమయానికి వాళ్ళిద్దరూ కూడా కిందకు వస్తారు. ఇద్దరూ ధైర్యంగా మాకు ఈ పెళ్లి వద్దు అని చెప్తారు. ఆ మాట వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏం జరిగింది అని వివరం అడుగుతారు. చూడండి, మీ అమ్మాయికి నచ్చిన వాడితో జీవితం పంచుకుంటే మీకు ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది. పెళ్ళైన తర్వాత ఇష్టం లేని కాపురం చేయలేక అతనితో వెళ్ళిపోతే ఎవరికి పరువు తక్కువ? లేదంటే ఆ అమ్మాయి ఏదైనా చేసుకొని చనిపోతే పరిస్థితి ఏంటి? మీ అమ్మాయి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం మీకు తెలుసా అసలు? ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. నేనెప్పుడు చనిపోవాలనుకున్నాను? ఓ, నాకు అర్థమైంది. ఇతను అబద్ధం చెప్పి మా పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని అనుకుంటుంది. ఇక రమేష్ చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు బాధపడుతూ భయపడుతూ వీణని దగ్గరికి తీసుకుని, వద్దమ్మా, నీకు నచ్చిన అబ్బాయితోనే నీ పెళ్లి చేస్తామని ఒప్పుకుంటారు. ఇక అది విని అందరూ సంతోషపడతారు. ఇక శారద వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారు సరాసరి అనామిక వాళ్ల కొట్టు ముందు ఆగుతుంది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారంటే అబ్బాయికి నేను బాగా నచ్చాను కదా? ఆ మాట వినగానే వాళ్ళు అవును అని నవ్వుతూ అంటారు. ఇక అనామిక వాళ్ళ అమ్మ పార్వతమ్మతో మాట్లాడి పెళ్లికి సిద్ధమవుతారు. అనామిక కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ముందే చెప్తున్నాను, కట్న కానుకలేవి మేము పెద్దగా ఇచ్చుకోలేం. అబ్బాయికి మాత్రం చైను ఉంగరం పెడతాం. 6 సెంట్ల భూమి ఉంది, అది కట్నం కింద ఇస్తాం. ఒక ఇల్లు ఉంది, దాని గురించి అంటారా? ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, కానీ అదంతా మా అమ్మ తదనంతరమే అని అనామిక అంటుంది. నీ తెలివితేటలు మెచ్చి మేము మళ్ళీ ఎడకొచ్చాం. నీలాంటి తెలివైన అమ్మాయి మా ఇంటి కోళ్ళకు కావాలని వచ్చావమ్మా. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళకి పెళ్లి ఘనంగా జరుగుతుంది. అనామిక అత్తగారింటికి వెళ్లిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. డబ్బుల్ని పొదుపు చేయటం, మిగిలిన భోజనాన్ని పడేయకుండా వాటితో వడియాలు చేయటం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. రమేష్ ఆమెకు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరికి ఈ పుస్తకాలు? నీకోసమే తెచ్చాననామిక. నువ్వు మళ్లీ చదువుకొని నీ కలను సాకారం చేసుకోవాలి. నువ్వు అనుకున్నట్టుగా గవర్నమెంట్ టీచర్ అవ్వాలి. నేను కాలేజీలో కూడా మాట్లాడాను. రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చు. ఆ మాట వినగానే అనామిక కంటి వెంట ఆనంద బాష్పాలొస్తాయి. అప్పుడు రమేష్ తన యొక్క కల వీణ చెప్పిందని వివరంగా చెప్తాడు. అనామిక తన మనసులోనే వీణకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక అనామిక ప్రతిరోజు కాలేజ్కి వెళ్లి తన కోరికను నెరవేర్చుకోవటానికి గవర్నమెంట్ టీచర్ అవ్వటం కోసం బాగా చదువుకుంటుంది. చూస్తూ ఉండగానే కొన్ని సంవత్సరాలు గడిచాయి. అనామిక కష్టపడి చదువుకొని గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కూడా సంపాదిస్తుంది. అదంతా చూసి అనామిక కుటుంబం ఎంతో సంతోషిస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనామిక భర్త రమేష్, వాళ్ల కూతుళ్లు నవ్య, భవ్య, కొడుకు హరీష్తో చాలా సంతోషంగా ఉంటారు. రమేష్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అనామిక ఇంటి పనులు చక్కబెడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రమేష్ చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. తను వస్తూనే స్వీట్ బాక్స్ తీసుకొస్తాడు. అనామిక ఎక్కడున్నావంటూ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు అంత పెద్ద కేకలు వేస్తున్నారు? ముందు స్వీట్ తీసుకో, తర్వాత విషయం చెప్తాను. అనామిక సరే అని చెప్పి స్వీట్ తీసుకుంటుంది. ఏంటండి, మీకేమైనా ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్తో పాటు మన ఊరికే నా పర్మనెంట్ పోస్ట్ ఫిక్స్ అయిపోయింది. 2 రోజుల్లో మన ఊరికి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ అద్దె కొంపలో ఉండాల్సిన అవసరం లేదు. మంచి శుభవార్త చెప్పారండి. చాలా చాలా సంతోషంగా ఉంది అని అనామిక అంటుంది. ఇక వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. పిల్లలకి కూడా స్వీట్లు తినిపిస్తూ
నానమ్మ ఊరికి వెళ్ళిపోతున్నాం మనం అంటూ వాళ్లతో చెప్తూ ఎంతగానో ఆనందపడతాడు రమేష్. 2 రోజుల తర్వాత వాళ్లు తిరిగి వాళ్ళ సొంత ఊరైన రామాపురం గ్రామానికి వెళ్ళిపోతారు. అనామిక అత్తగారు శారద చాలా చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తుంది. రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. దాని తల్లి ఎంతగానో ఆనందపడుతుంది. నేనెప్పుడు భగవంతుని మొక్కుకుంటానే ఉన్నా, మా అబ్బాయికి పోస్ట్ పర్మనెంట్ అయ్యి ఊరికి దగ్గరలో ఉండాలని. ఆ భగవంతుడు నా మొరిని ఊరికి దగ్గరలో కాదు, ఏకంగా ఊర్లోనే పోస్ట్ వచ్చేలా చేశాడు అని అంటుంది. వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. రమేష్ తండ్రి ప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు. అతను కూడా విషయం తెలుసుకుని చాలా సంతోషపడతాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రమేష్ ఎప్పట్లాగే తన పనికి వెళ్ళిపోతాడు. పిల్లల ముగ్గురిని స్కూల్లో చేర్పిస్తారు. ఇక అత్తా కోడలిద్దరూ ఇంట్లో ఉండి ఇల్లు ఆనందంగా చూసుకుంటూ సరదాగా వాళ్ళు కూడా టీవీ చూస్తూ మిగతా పనులు చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. అలా చింతలేని కుటుంబంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది వాళ్ళ కుటుంబం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు భవ్య నవ్య ఏడుస్తూ ఉంటారు. ఇంతలో శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎందుకిద్దరు అట్ట గొడవ పడుతున్నారు? నానమ్మ చూడు, నాకు నానిచ్చిన స్వీటు ఇది నాకివ్వడం లేదు. ఇది నాన్న నాకిచ్చాడు నానమ్మ. తనే మొత్తం తినేసి నాది కూడా తినాలని చూస్తుంది. మీరిలా గొడవ పడకూడదు, మీ నాన్నొత్తే మిమ్మల్ని తిడతాడు అని వాళ్ళకు చెబుతున్నా వాళ్ళు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ గొడవ చూడలేక మీ నాన్నకి ఫోన్ చేస్తున్నానుండండి అంటూ రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చూడండి పిల్లలు, మీరు గొడవ పడద్దు. నేను ఆ స్వీట్లు పక్కూర్లో తీసుకొచ్చాను. నేను మీకోసం మళ్ళీ తీసుకొస్తానులే వాడిని. ఏంటండి, మీరు వాళ్ళని తిడతారనుకుంటే నేను తీసుకొస్తాను అని చెప్తున్నారు. మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదు, నాన్నేదో పని మీద పక్కూరికి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి రావటానికి బస్ అందలేదంట నాకు ఫోన్ చేశాడు. నేనిప్పుడు బయలుదేరుతున్నానులే. నాన్నని తీసుకొచ్చే దారిలోనే ఆ స్వీట్లు కూడా తీసుకొస్తాను. త్వరగా వెళ్ళండి, చీకటి పడిందంటే మంచు బాగా కురుస్తుంది. త్వరగా వెళ్ళి త్వరగా రండి. సరే, నేను త్వరగానే వస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శారద వాళ్ళ మాటలు విని పిల్లలతో ఇలా అంటుంది. మీ నాన్న కూడా మీకు బాగా సరిపోయాడు. అసలు మీ ఇద్దరు కాదు, మీ అన్న హరీష్ చూడండి ఎంత బుద్ధిగా టీవీ చూస్తున్నాడో. వాడిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత రమేష్ అక్కడి నుంచి బండి మీద తన తండ్రి కోసం వెళ్తాడు. తన తండ్రిని బండెక్కించుకొని అలాగే స్వీట్ షాప్కి వెళ్తాడు. అక్కడ స్వీట్స్ తీసుకుని ఇద్దరూ మళ్లీ ఇంటికి ప్రయాణమవుతారు. బాగా చీకటి పడింది. మంచు బాగా కురుస్తూ ఉంది. రమేష్కి ఎదురుగా ఏం వస్తుందో అర్థం కాకుండా ఉంది. ఆ హడావుల్లో ఎదురుగా ఒక లారీని ఢీకొట్టాడు. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణిస్తారు. ఇదంతా ఇలా ఉండగా అనామిక శారద చాలా కంగారుగా ఇంటి దగ్గర వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రమేష్కి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. అనామిక, నాకెందుకు చాలా భయంగా ఉంది. నువ్వు రమేష్కి ఫోన్ చేస్తానే ఉండు అని అంటుంది. అలాగే ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంతలో ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అక్కడున్న ఆ వ్యక్తి, చూడండి, ఇక్కడిద్దరూ చనిపోయినారు, మీరు త్వరగా రండి అని అంటారు. అనామిక ఆ మాట వినగానే గుండాగిపోయినంత పనవుతుంది. ఏడుస్తూ శారదకి జరిగిన విషయం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా పిల్లలతో సహా అక్కడికి పరుగు పరుగున వెళ్తారు. ఏవండి, ఒంటరిని చేసి వెళ్ళిపోయారా? మావయ్య గారు, మాకు పెద్ద దిక్కైన మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? భగవంతుడా, ఇలాంటి దారుణం చూడ్డానికి నేను ఇంకా బతుకున్నాను. అయ్యో అంటూ శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. నాన్న లేనన్న, లేనన్న, తాతయ్య లే తాతయ్య అంటూ పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. అత్తాకోడలిద్దరూ జరిగిందే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. శారద అనామికను ఏదో వంకుతూ తిడుతూనే ఉంటుంది. అలాగే పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఒకరోజు నవ్య భవ్య ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అది చూసి శారద, ఓసే పాపిష్టి పిశాచిల్లారా, మీకే పోయే కాలం వచ్చిందే? ఇట్టాగే గొడవ పడి మా ఇద్దరి స్వీట్ల కోసం నా కొడుకుని ఏకంగా దేవుడి దగ్గరికి పంపించారు. ఇంకా ఎందుకెట్ట గొడవ చేస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. అదంతా వింటున్న అనామిక చాలా బాధపడుతుంది. అత్తయ్య, అలా మాట్లాడకండి అత్తయ్య, చాలా బాధగా ఉంటుంది. భగవంతుడు వాళ్ళకి ఆయుష్ని అంతవరకు రాసి పెట్టాడు, అందుకే ఇలా జరిగింది. దానికి అభంశుభం తెలియని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఓసేయ్, వాళ్ళని కాదే నిన్ననాలి. మా ఇంట్లో నువ్వెప్పుడు అడిగి పెట్టావో దరిద్రం చుట్టుకుంది.
ఏం పాదం తల్లి నీది. నువ్వు పెట్టిన వారం రోజులకే 2 ప్రాణాలు తీసేశావు. ఎందుకు అత్తయ్య పదే పదే అలా అంటున్నారు? బాధల్లో ఉన్న మమ్మల్ని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు? ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? చెప్పండి, వెళ్ళిపోతాం. ఓహో, నువ్వు అట్ట ఆలోచిస్తున్నావు అన్నమాట. అయితే ఇప్పుడే వెళ్ళిపో అంటూ అనామికని 3 పిల్లల్ని బయటకు నెట్టేస్తుంది శారద. బయట చాలా చలిగా ఉంటుంది. పిల్లలేమో ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య, దయచేసి పిల్లల్ని లోపలికి రానే ఉండత్తయ్య. చలికి అల్లాడిపోతున్నారు. ఈ ఒక్కరోజు మాకింట్లో స్థానం ఇవ్వండి. రేపు మేమంతా కలిసి వెళ్ళిపోతాం అత్తయ్య. ఉంటారో పోతారో నాకు అనవసరం. అందరూ కట్టగట్టుకొని ఏదైనా ఏట్లో దూకి సావండి అంటూ కనికరం లేకుండా మాట్లాడుతుంది శారద. అనామిక ఆ చలిలో ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ఒక చెట్టు కిందకి వెళ్తుంది. అమ్మా, చాలా చలిగా ఉందమ్మా. నన్ను గట్టిగా పట్టుకోండమ్మా. హరీష్, నువ్వు కూడా పట్టుకోనన్నా అంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని పట్టుకుంటుంది. విపరీతమైన చలేస్తుంది. హరీష్ చలికి తట్టుకోలేక మరణిస్తాడు. నవ్య భవ్య ఇద్దరు అమ్మా చలి చలి అంటూనే వాళ్ళిద్దరు కూడా ఆ చలిలో మరణిస్తారు. పిల్లలు పడుకున్నారు అనుకుంటుంది అనామిక. ఇంతలో తెల్లారిపోతుంది. పిల్లలు ఏమీ మాట్లాడకపోవటంతో అనామిక వాళ్ల వైపు చూస్తుంది. పిల్లలు చనిపోయారని ఆమెకు అర్థమవుతుంది. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! లేవండయ్యా, పిల్లలు లేవండి, లేవండి పిల్లలు అంటూ అనామిక పెద్ద పెద్దగా అరుస్తుంది. అలా అరిచి అరిచి కింద పడిపోతుంది. పిల్లలు చనిపోయారు అని శారదకి ఎవరో చెప్తారు. అయినా సరే శారద కొంచెం కూడా కనికరం చూపించకుండా వారితో చాలా కటుగా మాట్లాడుతుంది. చూడండి, అసలు వాళ్ళెవరో మాకు తెలీదు. దారిని పోయే దారిద్రాన్ని నిన్నెత్తి మీద పెట్టుకోవాలని అసలు అనుకోవట్లేదు. దయచేసి ఊరికి నా దగ్గరికి రాబాకండి, వెళ్ళిపోండి అంటూ వారికి చెప్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఎన్ని గొడవలున్నా చనిపోయిన తర్వాత పంతాలవి ఎందుకు, ఏం సాధించాలి, పాపం అనామిక చాలా బాధపడుతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత పిల్లలు లేరు అన్న బాధతో అనామిక పిచ్చిదాన్లాగా మారిపోతుంది. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్లతో, నా పిల్లల్నెక్కడైనా చూశారా, నా పిల్లలు తప్పిపోయారు, నా పిల్లలు తప్పిపోయారు, ఎవరికైనా నా పిల్లలు కనిపిస్తే నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళు చలికి తట్టుకోలేరు, ఆకలికి ఉండలేరు, దయచేసి నా పిల్లల్ని నా దగ్గరికి తీసుకురండి అంటూ కేకలు వేస్తూ ఏడుస్తూ పిల్లల కోసం తిరుగుతూ ఉంటుంది. చాలామంది అత్తగారి దగ్గరికి వస్తారు. అందరూ కూడా ఆమెతో, మీ కోడలు అనామికకి పిచ్చి పట్టింది, పాపం ఆమెను మీరు దగ్గరకు తీయండి, లేదంటే ఆమె చనిపోతుంది అని చెప్తారు. చనిపోతే చనిపోనివ్వండి, నా సంతోషాలన్నీ కూడా నా కొడుకుతోటే పోయాయి. మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ పోయారు. ఇక దానికి నాకు ఏ బంధం ఉందని, అది ఎట్టబోతే నాకెందుకు? ఇంకోసారి దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురాబాకండి. అక్కడ ఆడవాళ్లు చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఈవింత కట్టుగా ఉంది, రేపటి రోజున మన విషయంలో ఏమైనా జరిగినా ఇట్టాగే ప్రవర్తిస్తుంది అనుకుంటా. ఈవింత సావాసం అంత మంచిది కాదు అని చెడుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అదంతా వింటున్న శారద మనసులో, ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అత్తగారి కంట్లో అనామిక పడుతుంది. అత్తగారు చూసి తనలో తాను, ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో ఎట్టాగైపోయింది. అయినా ఇప్పటిదాకా ఎట్ట బ్రతుకుందో ఏమిటో. నేనిప్పుడు పిచ్చితో ఈ లారీ కింద పడి చచ్చిపోయి ఉంటదనుకున్నాను. గట్టి ప్రాణమే ఇంకా ఉంది అని అనుకుంటూ ఉండగానే అనామిక ఒక లారీ కింద పడి అక్కడికక్కడే మరణిస్తుంది. అది చూసిన అత్తగారు చాలా కఠినంగా, మంచి పని జరిగింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కనికరం లేని అత్త కారణంగా అనామిక పిల్లలు మరణించారు. పాపం అనామిక పిచ్చిదాన్లాగా మారిపోయి చివరికి తన ప్రాణాల్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.